మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. నందమూరి కుటుంబంలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నటువంటి మాట, బాబాయ్ అబ్బాయిలు దూరంగా ఉన్నారు. బాబాయ్ అంటే నందమూరి బాలకృష్ణ, అబ్బాయిలంటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. సో ఎప్పటి నుంచో కూడా వీరి మధ్య ఒక గ్యాప్ వచ్చింది, కుటుంబం చీలిపోయింది. హరికృష్ణ కుమారులైనటువంటి వీరిద్దరూ కూడా నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు అంటూ కూడా రకరకాల వార్తలను వింటూనే ఉన్నాం. కానీ మళ్ళీ బయట వినిపించేది ఒకటి, కుటుంబంలో ఇంటర్నల్గా అంతర్గతంగా ఏదన్నా పొరపచ్చులు ఉన్నా కూడా తామంతా కూడా బయటకు అంతా ఒకటే, మేమంతా ఒకటే అని మరోసారి చాటి చెప్పారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంలో గత కొన్ని రోజుల నుంచి చాలా వీరు దూరంగా, వీళ్ళే వాంటెడ్గా దూరంగా ఉన్నారు కుటుంబానికి వీరిద్దరే. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి గెస్ట్గా కేవలం కళ్యాణ్ రామే వస్తున్నారు తప్ప బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా రావట్లేదు. వీరిద్దరూ దూరం అయిపోయారు. సో కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించి ఎన్టీఆరే అండగా ఉంటున్నారు తప్ప నందమూరి కుటుంబం దూరంగా ఉంటుంది అంటూ రకరకాలుగా చూసాం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. సో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ టీడీపీని డ్యామేజ్ చేసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారంటూ కూడా రకరకాలుగా మనం సోషల్ మీడియాలో పోస్టులు చూసాం, రకరకాలుగా చూసాం. రీసెంట్గా దేవరా సినిమా టాక్ బాగున్నా కూడా మిక్స్డ్ టాక్ తెప్పించే ప్రయత్నం చేశారు టీడీపీ వాళ్ళు. యాంటీ జూనియర్ ఎన్టీఆర్, టీడీపీకి సంబంధించిన వారు, బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్స్ అంటూ ఇలా రకరకాలుగా చూసాం. కానీ ఇవన్నీ కూడా జీరో. ఎందుకు చెప్తున్నానంటే మేము ఒకటే, మేము ఒకటే అనే విషయాన్ని మరోసారి చిన్నవాళ్ళైనా కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆ విషయాన్ని చాటి చెప్పారు. మేమంతా ఒకటే, నందమూరి కుటుంబం అంతా ఒకటే అనే విషయాన్ని. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ట్వీట్ చూస్తే మీకు అదొక క్లారిటీ వస్తుంది. ఏంటి ఆ ట్వీట్ అంటే, ఎస్, ఇది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్. ఆయన ఒక ట్వీట్ చేశారు లేటెస్ట్గా. మీరు ఒకసారి జూమ్ చేసి చూసినట్లయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు బాలా బాబాయ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణని బాలా అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, బాలా బాబాయ్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు బాలా బాబాయ్ ఆన్ బీయింగ్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ పద్మభూషణ్ అవార్డ్. ఎస్, కంగ్రాచులేషన్స్ చెప్తూ తన బాబాయ్కి అబ్బాయి అక్కడ విష్ చేశాడు. బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో, ఆ అవార్డుని ప్రకటించినటువంటి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దిస్ రికగ్నిషన్ ఈజ్ ఏ టెస్ట్మెంట్ టు యువర్ అన్ప్రాల్డ్ కాంట్రిబ్యూషన్ టు సినిమా అండ్ యువర్ రెంట్లెస్ పబ్లిక్ సర్వీస్. అలు పెరగకుండా మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవలు, సినిమా రంగానికి మీరు అందిస్తున్నటువంటి సేవలు, మీ కాంట్రిబ్యూషన్ అనేది వెలకట్టలేనిది అంటూ కూడా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేశారు ట్వీట్. సో ఈ ట్వీట్ని ఆయన జనవరి 25, 9:35 అంటే ఎప్పుడైతే జాబితాను రిలీజ్ చేసిందో కేంద్రం, పద్మభూషణ్ అవార్డుని ఎప్పుడైతే ప్రకటించిందో, ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెంటనే ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 20 లక్షల, దాదాపుగా 30 లక్షల మంది ఈ ట్వీట్ని చూశారు. అంటే బాలకృష్ణ మీద, బాబాయ్ మీద జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి కన్సర్న్, ఆ ప్రేమ, అభిమానం, ఆ గౌరవం ఏంటి అనేది మరొక్కసారి ఇక్కడ చూసాం మనం ట్వీట్ చేయడం ద్వారా. అంటే ఏదో కట్టసిగా ఇండస్ట్రీలో చాలామంది చేస్తుంటారు, ఎంతైనా మా బాబాయ్, ఆయన, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, మా మధ్య విభేదాలు ఉన్నా కూడా బయటకు మాత్రం ఒకటేలా అనిపించుకోవడం కోసం అందరూ ట్వీట్ చేసిన తర్వాత ఒక రోజు తర్వాత, కొన్ని గంటల తర్వాత, మరుసటి రోజున ట్వీట్ చేసి ఒక్కసారిగా ట్వీట్ చేసేసి వదిలేయచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించినటువంటి, అంటే ఇక్కడ మనం చూడొచ్చు, జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ అవార్డుని ప్రకటించింది జనవరి 25వ తారీఖున సాయంత్రం సమయంలో, దాదాపుగా 8 గంటలు 9 గంటల ఆ సమయంలో ప్రకటించారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 9 గంటల 35 నిమిషాలకు జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేశారు. అంటే ఎంతో ఆనందం ఉంటేనే, మనకు సంబంధించిన వారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా
ఒక సంతోషకరమైనటువంటి ఏదైనా గుర్తింపు గౌరవం దక్కితే కుటుంబ సభ్యులుగా ముందు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారే అభిమానం ఉంటేనే వారే వెంటనే రియాక్ట్ అవుతారు, ఆనందాన్ని పంచుకుంటారు, 10 మందికి చెప్తారు మా బాబాయ్కి అవార్డు వచ్చింది, మా ఫ్యామిలీకి అవార్డు వచ్చింది, మా బాబాయ్కి జాతీయ స్థాయిలో ఒక గౌరవం దక్కింది, ఒక బిరుదు వచ్చిందని ఫ్రెండ్స్కో వాళ్ళ మెంబర్స్కో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. అలా ఈ హీరోలు ఏం చేస్తారంటే ట్వీట్ చేస్తుంటారు ఒక్కసారిగా తమ ఆనందాన్ని, తమ అభిప్రాయాన్ని, తమ విషెస్ని ఇలా ట్వీట్ చేస్తారు. కొంతమంది కట్టసీగా చేస్తారు, కానీ ఇక్కడ వెంటనే చేశారంటే మాత్రం అది ఎంతో సంతోషకరమైనటువంటి వార్తగా భావించే చేశారనే చెప్పాలి. ఇంకొక అబ్బాయి కూడా చూస్తే, ఇంకొక అబ్బాయి కూడా దూరంగా ఉన్నాడు, ఇంకొక అబ్బాయి కూడా. సో ఆ అబ్బాయి కూడా ఎలా రియాక్ట్ అయ్యాడని కూడా చూద్దాం. ఆయనే ఎవరో కాదు, కళ్యాణ్ రామ్, నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కూడా వెంటనే ట్వీట్ చేశారు. చూడండి, హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు మై బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు ఆన్ రిసీవింగ్ ద ప్రెస్టీజియస్ పద్మభూషణ్ అవార్డ్. దిస్ హానర్ ఈస్ ఏ ట్రూ రికగ్నిషన్ ఆఫ్ యువర్ exceptional contributions to the world of cinema and your relentless efforts in serving society. సేమ్ మీరు సినిమా రంగానికి అందించినటువంటి సేవలు, మీరు సమాజానికి చేస్తున్నటువంటి సేవలు, ఇవన్నీ కూడా వెలకట్లేనివి. ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకు వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డు అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా విష్ చేశారు. ఇక్కడ కూడా ఈ అబ్బాయి కూడా, అంటే కళ్యాణ్ రామ్ బాబాయ్ గురించి ఈ అబ్బాయి కూడా సరిగ్గా 9:38 ఆయన కూడా ట్వీట్ చేశారు. జనవరి 25న 2025. అంటే 9:35కి జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు మనం, అన్నదమ్ముల ఐక్యత కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 9:35కి జూనియర్ ఎన్టీఆర్ ఆయన రెస్పాండ్ అయ్యారు, 9:35కి రాత్రి. ఇక్కడ చూస్తే 9:38కి ఈయన రెస్పాండ్ అయ్యారు. అన్నదమ్ముల ఐక్యత మరోసారి ఇక్కడ కూడా ప్రూవ్ అవుతుందన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టిన 3 నిమిషాల తర్వాత కళ్యాణ్ రామ్ కూడా ఇదే ట్వీట్ చేశారు. అంటే అన్నదమ్ముల ఐక్యత ఇక్కడ మరోసారి చాటి చెప్పారనే చెప్పాలి. సో ఇద్దరు కూడా ఐక్యంగానే ఉంటూ బాబా విషయంలో తమకున్నటువంటి కన్సర్న్ని మరోసారి ప్రూవ్ చేశారు. బయట ఎన్ని మాట్లాడుకున్నా, పార్టీలు, రాజకీయ పొలిటికల్ పార్టీస్ పరంగా మా మధ్య దూరం పెట్టిన సినిమా ఫంక్షన్లకి, ఒకవేళ బాబాయ్ రాకపోయినా, బాబాయ్ సినిమా ఫంక్షన్లకి అబ్బాయిలు రాకపోయినా, కుటుంబంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో బయటకు మీడియాకు వచ్చినటువంటి కొన్ని విజువల్స్లో దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, కానీ మేము ఎప్పుడు బాబాయికి విధేయంగా ఉంటాము, మేమంతా ఒక కుటుంబమే, నందమూరి కుటుంబం అంతా ఒకటే అని మరోసారి చాటి చెప్పారు ఈ ఇద్దరు అబ్బాయిలు. అందుకు బాలకృష్ణ గారు కూడా ఆయన పాజిటివ్గానే దీన్ని రిసీవ్ చేసుకుంటారనే భావించాలి. మీరేమనుకుంటున్నారు? సో నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవల పట్ల, అదేవిధంగా బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్కు, కళ్యాణ్ రామ్కు మధ్య పెరిగినటువంటి గ్యాప్ విషయంలో, సో అబ్బాయిలు ఇద్దరు కూడా, ఈ హీరోలు ఇద్దరు కూడా బాబాయిని ప్రైజ్ చేస్తూ, బాబాయ్కి విషెస్ చేస్తూ, బాబాయ్కి గ్రీటింగ్స్ చెప్తూ చేసినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే చేసినటువంటి ట్వీట్ పట్ల మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.